మా సమ్మర్ కదా, మ్యాంగోతో ఏదైనా స్పెషల్ ఐటమ్ చెప్పొచ్చు కదా. చందు మామిడికాయ తీపి పచ్చడి చేస్తున్నాను బెల్లం వేసి. ఎలా చేస్తానో చెప్తాను చూడు. ఒక మామిడికాయ, ఇది కలెక్టర్ మామిడికాయ అయితే చాలా బాగుంటుంది. దీనికి 100 గ్రాములు బెల్లం, చాలా సింపుల్. ఇవి పోపుకి 2 ఎండుమిరపకాయలు, కాస్త కరివేపాకు, కొంచెం పోపు గింజలు, అంతే. సింపుల్గా చాలా బాగుంటుంది. ముందుగా ఈ మామిడికాయని పీల్ చేసుకొని కట్ చేసుకొని ఉడకపెట్టుకుంటాం. అవును, ఈ తీపి పచ్చడి స్టోరీ ఏంటి? ఈ మామిడికాయ పచ్చడి అంటే మీకు అందరికీ చాలా ఇష్టం. నువ్వు, అనిలు, జ్యోతి చాలా నచ్చేవారు, ఇష్టంగా తినేవారు కూడా. సమ్మర్లోనే మనకు మామిడికాయలు అవి దొరుకుతాయి కదా, ఈ టైంలోనే ఈ వెరైటీలన్నీ చేసుకుంటాం. అప్పట్లో చాలా ఎక్కువగా చేసేవారు ఈ మామిడికాయ పచ్చళ్ళు ఇలాంటివన్నీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోన ఈ గ్లాస్ వాటర్ వేసుకుంటాము. కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఈ వాటర్లో వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అంటే ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. సో ఎప్పుడైనా మామిడి పళ్ళు చప్పగా ఉన్నప్పుడు ఈ రెసిపీ చేస్తాం అనమాట. ట్యాంక్ కూడా వేస్తాను, నాకు ఇష్టం. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటాం. ఈలోపుగా బెల్లం కరిగించుకోవాలి. 1/2 గ్లాసు వాటర్ వేస్తున్నాను. దీనిలో ఈ బెల్లం ముక్కలు వేసేసుకొని సిమ్లో పెట్టి కరిగిన వరకు కలుపుతూ ఉండాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగే వరకు ఇలా తిప్పుతూ ఉండాలి, లేకపోతే అంటేస్తుంది, అడుగు అంటేస్తుంది. బెల్లం కరిగింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఇది కొంచెం చల్లారాక మనం ఈ ఉడుకుతున్న మామిడికాయ ముక్కల్లో స్ట్రైన్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో స్ట్రైన్ చేసుకుంటాం. ఇసుక ఏమైనా చెత్త అది ఉంటే వచ్చేస్తుంది. ఈ బెల్లం నీటిలో ఈ మామిడికాయలు ఉడికితే తీపి వస్తుంది. ఈ మామిడికాయ ముక్కలకి కొంచెం ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలో ఉప్పు వేసుకుంటాము. ఒక 1/2 స్పూన్ వేసుకొని కొంచెం ఇలా కలుపుకోవాలి. దగ్గరగా వచ్చింది, పచ్చడి కూడా అయిపోవచ్చింది. 1 స్పూన్ ఆవాలు వేసుకుంటాము చిన్న స్పూన్తో. స్పూన్ జీలకర్ర, మినపప్పు 1 స్పూన్ వేసుకొని కలుపుకుంటాం. ఇలా చిక్కేసుకొని వేసుకుంటాం. 2 మిరపకాయల పోపులో ఈ కరివేపాకు వేసుకుంటాం. పప్పు అన్నంతా కానీ పెరుగు అన్నంతా కానీ చాలా బాగుంటుంది. పోపు ఇలా వేసేసుకుంటాం. వేసేసుకొని స్టవ్ ఆపేసుకోవడం. పుల్లగా తీయగా కొంచెం ఉప్పు కూడా వేసుకుంటాం కదా, కారం కూడా వేసుకుంటాం. టేస్ట్ చాలా బాగుంటుంది. అబ్బబ్బబ్బా, కప్పులో నింపుగా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మామిడికాయ తీపి పచ్చడి అలా నోట్లో పెట్టుకుంటే అబ్బబ్బబ్బా, నోట్లో బ్లాస్టే.